అండ్ అనదర్ కేస్ ఇన్ 2019 విక్రమ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏం చెప్తారంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఆర్ complaint was registered against the petitioner in the crime against women cell alleging commissioning of acts under the Dowry Prohibition Act and 498A of IPC. ఇక్కడ కూడా మళ్ళీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఇది కూడా 498A అంటే డీవీసీ. రెగ్యులర్గా ఈ డీవీసీ కేసెస్, ఈ 498A కేసెస్ ఎక్కువగా ఫైల్ అవుతున్నాయండి. హస్బెండ్స్ని చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ దేర్ వీ నీడ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ది హస్బెండ్, బట్ నాట్ ఇన్ ఆల్ ది కేసెస్. మెనీ ఆర్ ఇన్నోసెంట్. మిస్యూజ్ చేయడం జరుగుతుంది 498A అనేది. సబ్సిక్వెంట్ టు దిస్ లుకౌట్ సర్క్యులర్ వాజ్ ఇష్యూడ్ అగైనెస్ట్ హిమ్, డ్యూ టు దిస్ విచ్ పిటిషనర్ వాజ్ అనేబుల్ టు బోర్డ్ ఫ్లైట్. ఇతని మీద ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఇవ్వడం వల్ల అతను అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ఢిల్లీ హైకోర్టు దీంట్లో ఏం చెప్పిందంటే, ది కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ పవర్ ఆఫ్ ఆఫ్లోడ్ ఎ ప్యాసింజర్ from an aircraft was draconian power, and reference was made to the celebrated decision of Maneka Gandhi versus Union of India in 1978. ఒక పర్సన్ని ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫ్లైట్లో నుంచి దించేసి అతను అబ్రాడ్ వెళ్ళకుండా ఆపేయడం అనేది ఇట్స్ ఏ డ్రకోనియన్ ఇన్ నేచర్. ఐ మీన్ క్రూరమైన పవర్ని యూజ్ చేయడం అన్నట్టుగా మెన్షన్ చేశారు. అయితే ఈ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దానికి రిఫర్ చేసి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దెర్ హ్యాస్ టు బి అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది అథారిటీ దట్ వుడ్ ఎనేబుల్ ఇట్ టు కమ్ టు ది కన్క్లూజన్ దట్ ఇంపోజింగ్ ఆఫ్ పాస్పోర్ట్ ఈజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. ఎప్పుడైనా ఒక పర్సన్ పాస్పోర్ట్ని ఇంపోజ్ చేసేటప్పుడు అది పర్సన్ ఒక ప్రైవేట్ పర్సన్ ఇంట్రెస్ట్ కాకుండా పబ్లిక్ ఎట్ లార్జ్ కనుక అతను ఒక మిస్చీఫ్ చేసి ఏదైనా ఒక మిస్రిప్రజెంటేషన్ చేసి అతను ఏదైనా ఒక దోచుకొని దేశం వదిలి పారిపోతుంటే అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఎల్ఓసి అనేది ఇష్యూ చేయాలి అని చెప్పడం జరిగింది. In 2017, the Ministry of Home Affairs issued an amendment to the Office Memo of 2010 by virtue of it, for which the grounds for issuing LOC was increased. 2017లో ఇలాగ ఎల్ఓసిని రిసీవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అనదర్ కేస్, ఈ కేసులో ఆ అమెండ్మెంట్లో ఏం తీసుకొచ్చారంటే, లెట్ us examine as how the courts have been dealing with the interpretation of the term economic interest of India is in various decisions. ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు, ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా, ఆఫ్టర్ ఫార్మర్ అండ్ ఆఫ్టర్ ది సోల్జర్, దీస్ ఎన్ఆర్ఐస్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ, దోస్ హూ ఆర్ కన్జ్యూజింగ్ ఫర్ ది ప్రాస్పరిటీ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీని వృద్ధిలోకి తీసుకురావడానికి వీళ్ళు చాలా దోహదపడుతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడో కష్టపడి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి అక్కడి నుంచి సంపాదించుకున్న హార్డ్ ఎర్నింగ్ మనీ తీసుకొచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఈ ఇండియన్ ఎకానమీ ప్రాస్పర్ అవుతుంది. కాబట్టి దే ఆర్ ట్రీటెడ్ టు బి ఏ బ్యాక్బోన్ ఆఫ్ ది కంట్రీ. సో యాజ్ పర్ ది నరేంద్ర మోడీ గారు అయితే అది చెప్పడం జరిగింది ఇక్కడ కూడా. అనదర్ కేస్ ఈస్ వికాస్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ ఆఫ్ 2021. దిస్ ఈజ్ ఆల్సో ఎ రిట్ పిటిషన్. In the present instance, the petitioner was a director in a company known as Metal Crafts Private Limited and Asha Apparel Private Limited. Income tax rate was affected on these companies, and LOC was issued against the present petitioner on the ground of undisclosed foreign assets which are liable for prosecution under the Income Tax Act and Black Money Act. ఇక్కడ ఈ దీంట్లో మాత్రం ఒక పబ్లిక్ ఎట్ లార్జ్ అతని వల్ల బ్లాక్ మనీ వల్ల డిస్టర్బ్ అవుతారు, నష్టపోతారు. కాబట్టి ఢిల్లీ కోర్టు యొక్క ఒపీనియన్ ఏమి ఇచ్చిందంటే, ది ఢిల్లీ కోర్ట్ వాజ్ డిస్పైట్ ది మెమరాండమ్ allowing LOC to be issued in circumstances of economic interest of India could not be expanded to justify any kind of coercive activity. The court opined that the right to travel abroad was included Article 21 as per the dictum of Maneka Gandhi versus Union of India, and that there was no material to justify the stoppage of visits abroad. So when the visit of the petitioner abroad was related to his work of import and export, in the light of these circumstances, the Honorable Delhi Court quashed the LOC. బిగినింగ్లో అతను రైట్ని ఇన్ఫ్రింజ్మెంట్ చేసినా కూడా లేటర్ మనీకా గాంధీ యొక్క కేస్ స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తుంది. కాబట్టి ఒక పర్సన్ని అబ్రాడ్ వెళ్ళకుండా ఆపడం, అతని ప్రొఫెషన్ని చేసుకుని పోవడం అనేది అతని ఫండమెంటల్ రైట్ని కట్టేల్ చేయడం కింద వస్తుంది. కాబట్టి దీని ప్రకారం ఈ ఎల్ఓసి అనేది క్వాష్ చేయడం జరిగింది.
The another case is Mrs. Leila Rakesh versus Bureau of Immigration. Petitioner and her husband had taken a loan of 62 lakhs rupees only and had also provided securities which were more than the loan amount. The bank got issued LOC against them and prevented the petitioner from returning to the Gulf despite the petitioner working as a teacher there. చూసారా ఇక్కడ నాట్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బట్ ది బ్యాంక్, ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ రైజ్డ్ ది ఎల్ఓసి అగైనెస్ట్ ది అక్యూజ్డ్. ఎవరైతే 62 లక్షలు లోన్ తీసుకొని కట్టకుండా వెళ్ళిపోతున్నారా అని భావించిన బ్యాంక్ అక్యూజ్డ్కి అగైనెస్ట్గా ఎల్ఓసి రిజిస్టర్ జరిగింది. కర్ణాటక హైకోర్టు దీంట్లో ఏం చెప్పిందంటే, ది కర్ణాటక హైకోర్ట్ సెడ్ దట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బ్యాంక్ వాజ్ adequately protected by the SURFACE Act and held that lookout circular could not be justified on the basis of this reason and quashed the LOC issued against the petitioner. బ్యాంక్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని కూడా సర్ఫేసీ యాక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది చూస్తుంది, దాని అండర్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ దట్. కాబట్టి ఈ ఎల్ఓసి అనేది జస్టిఫైబుల్ కాదు కాబట్టి దాన్ని కొట్టేయడం జరిగింది ఆనరబుల్ హైకోర్టు.